స్టార్ట్ మై రెసిపీ. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము గోంగూరతో పప్పు చేసుకుందాము. గోంగూర పప్పుకి ఏమేమి కావాలో చూసేద్దామా. గోంగూర, చింతపండు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, సాల్టు, జీలకర్ర, ఆవాలు, పసుపు. గోంగూర పప్పుకు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను. గిన్నె హీట్ ఎక్కింది కదా, అందులోనే తగినంత ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పోపు దినుసులు చిట్టుపట్టలాడుతున్నాయి కదా. వెల్లుల్లి రెబ్బలు నేను అలాగనే వేస్తున్నాను పప్పులోకైతే. పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అందులోనే 2 రెమ్మల కరివేపాకు, గోంగూర నేనైతే చూడండి ఇలా విడిపించుకున్నాను. ఆకాకు 2-3 సార్లు బాగా కడుక్కున్నాను. ఇప్పుడు మనం ఇందులో వేసేద్దాము. గోంగూర పప్పు పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది. మనమైతే 2 నిమిషాలు ఇలా ఒకసారి వండాము. దగ్గరికి అయిపోతుంది. ఆకు చూసే చాలా అనిపిస్తుంది. మూత పెట్టి 2 నిమిషాలు అలానే ఉంచుదాము. మనం మూత తీసి చూద్దాము. చూడండి, గోంగూర అయితే బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు అందులోనే తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకున్నాము కదా. ఒకసారి కలుపుకుందాము. మనం చూడడానికి ఎంత అనిపించింది కదండి, గిన్నె నిండా కనిపించింది ఆకు. ఇప్పుడు ఫ్రై అయితే కొంచెం అయింది. ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకున్నాం కదా. ఇప్పుడు నేనైతే కందిపప్పు కుక్కర్లో వేసుకున్నాను 2 విజిల్లు వచ్చేదాకా. ఇప్పుడు మనం చూద్దాము. విజిల్ తీసేసి బాగా ఉడికిపోయిందండి. చూడండి, చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు కందిపప్పు మనం ఇందులో వేసేద్దాము. ఉడికించుకున్న కందిపప్పు ఒకసారి కలుపుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకున్నాం కదా. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. ఉడుకుతూ ఉందండి బాగా. ఇప్పుడు మనం ఇందులో చిటికెడు జీలకర్ర పౌడరు, పప్పులోకి జీలకర్ర మెంతి పౌడర్ వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకుంటే. అయితే జీలకర్ర మెంతి సపరేట్ వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. మనము మెంతి పౌడర్ కొంచెం కొద్దిగా వేసుకుంటే చాలు, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు అందులోనే
గోంగూర వేశారు కదా, పుల్లగా ఉంటుంది కదా, చింతపండు అని అనుకుంటుండొచ్చు. చింతపండు వేయడం వల్ల గోంగూర కొంచెం ఒగురుగురు పుల్లగా ఉంటుంది కదా, ఆ ఒగురు అనేది ఏం లేకుండా పోతుంది అనమాట. కొంచెం వేస్తే చాలు చింతపండు. నేనైతే చూడండి బాగా చింతపండు చిక్కగా గొజ్జులాగా పిసుకున్నా కదా, 2 స్పూన్లు అంత వేసాను చిన్న స్పూన్తో. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి గోంగూర పప్పు ఎలా వచ్చిందనేసి. సరే బాగా కలుపుకుందాము. ముద్దలేకైనా చాలా టేస్ట్గా ఉంటుంది గోంగూర పప్పు, పుల్లగా నోటికి. మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుందాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. స్టవ్ మంట తగ్గించుకొని. గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి చాలా టేస్ట్గా వచ్చింది పప్పు అయితే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము. గోంగూర పప్పు ముద్దలేకి చాలా టేస్ట్గా ఉంటుంది అనేసి ముద్ద చేశాను. అలాగే ఈ గోంగూర పప్పు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి.